జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పలు అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. మండల కేంద్రంలో 36 లక్షల వ్యయంతో నిర్మించిన శ్రీపాద చిల్డ్రన్ పార్క్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అలాగే అంకుషాపూర్, నస్తూరుపల్లి గ్రామాల్లో ఒక్కోటి 50 లక్షల చొప్పున మొత్తం 1 కోటి వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చిద్దినేపల్లి, గుండ్రాత్పల్లి, దామరకుంట, రేగులగూడెం, వడిపిలవంచ, బూడిదపల్లి, ఇబ్రహీంపల్లి గ్రామాలలో 84 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మాట చెప్పింది గత ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు అనేక సందర్భాల్లో మాట చెప్పినప్పటికీ 2 బెడ్రూమ్లు ఇల్లు రాదు. అప్పుడు ఏమన్నారు? కోడలు స్నేహం అంటారు, అల్లుడు స్నేహం ఉంటారు, మరల నీడ కట్టుకుందాం, ఈరోజు టీవీ కట్టుకుందామని చెప్పి కథ చెప్పింది. ఆ కథలు మర్చిపోయి ఈరోజు మేము చేస్తా ఉన్న ప్రభుత్వంపై 2 బెడ్రూమ్ల ఇల్లు అంటున్నారు. ఈరోజు 2 బెడ్రూమ్ల ఇల్లు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇల్లుని మొదటి దఫా ఈరోజు 3500 మందికి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం. దాంట్లో మొదటి దఫలో ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఎంపిక చేస్తున్నారు. వచ్చే దఫలో ఇళ్ల స్థలం లేని వారికి కూడా ఏ విధంగా ప్రభుత్వ పరంగా అసైన్మెంట్ భూములు ఏదైతే ఉన్నాయో అక్కడన్నా ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టి ఏ విధంగా ఇల్లు లేని, స్థలం లేని నిరుపేదకు కూడా ఇల్లు కల్పించాలని 2వ దఫలో ఆలోచన చేసే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. లబ్ధిదారులకు సంబంధించి కొంతమందికి వచ్చుండొచ్చు మొదటి దఫలో, ఇంకొంతమందికి రాలేకపోయిండొచ్చు. రాని వాళ్ళు నిరాశపడద్దు. ఈ దఫలో ఇచ్చే ఇళ్లకు మళ్ళా 3 నెలలకో 4 నెలలకో ఈ లోకల్ బాడీ ఎన్నికల తర్వాత మరో 3500 మందికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం.